ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చూడు తల్లి, భవానీ దీక్ష ఎంతో అద్భుతమైనది, ఎంతో శక్తివంతమైనది. కోరికలు నెరవేరుతాయి, సంకల్పాలు సిద్ధిస్తాయి. ఎంత నియమంగా, ఎంత నిష్ఠగా ఉంటే అమ్మవారి కటాక్షం అంత పుష్కలంగా ఉంటుంది. దీక్షను తీసుకునే ముందు ముఖ్యమైన నియమాల్ని తెలియజేస్తాను, శ్రద్ధగా విను. ఉదయం సాయంత్రం చన్నీళ్ల స్నానం చేసి ఎరుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి. చందనం, కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఎరుపు రంగు మాలను కాని, స్ఫటిక మాలను కాని, రుద్రాక్ష మాలను కాని మెడలో ధరించాలి. అమ్మవారి 108 నామాలు చెప్పుకుంటూ 2 పూటలా దీపారాధన చెయ్యాలి. ఒంటిపూట భోజనం చేస్తూ కటిక నేల మీద పడుకొని బ్రహ్మచర్యం పాటించాలి. మైలపడ్డ వ్యక్తుల్ని తాకితే వెంటనే స్నానం చేయాలి. మాంసాహారం సేవించకూడదు. ఇవి ముఖ్యమైనవి. అర్థమైందా? అర్థమైంది స్వామి. మండలం రోజులు ఉండాలనుకుంటున్నావు కాబట్టి ఎంతో నియమనిష్టలతో ఉంటే నువ్వు అనుకున్నది జరిగి తీరుతుంది. మండలం తర్వాత నువ్వు విజయవాడ కనకదుర్గమ్మ వారి దగ్గర మాలను విసర్జించి ముడుపును చెల్లించుకో, సరేనా? అలాగే స్వామి. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నియమం తప్పను. అమ్మవారి దగ్గర పూలు వేయమ్మా. జై భవానీ, జై భవానీ, జై జై భవానీ, జై జై భవానీ. జై భవానీ, జై భవానీ. జై భవానీ. జై భవానీ. దీక్ష స్వీకరణ అయిపోయింది నారాయణరావు గారు. నిత్య పూజలు ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలో మీరు వివరించండి. అలాగే స్వామి, ఇక మేము బయలుదేరతాము. మంచిది. జై భవానీ, జై భవానీ. జై భవానీ, జై భవానీ, జై భవానీ. జై భవానీ, జై భవానీ, జై భవానీ. జై భవానీ, జై భవానీ, జై జై భవానీ. జై జై భవానీ. అమ్మా అక్షయ, దీక్ష పూర్తయిన తర్వాత బెజవాడ కనకదుర్గమ్మ తల్లి దగ్గరికి నువ్వు ఎలా వెళ్లాలో, ఎవరితో వెళ్లాలో ఆ ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. దీక్ష తీసుకున్న వాళ్ళందరూ బస్సులు బుక్ చేసుకుని కలిసి వెళుతూ ఉంటారు. ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు. సరే భవానీ. ఈ మండలం రోజులో అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలిచి పెద్దమ్మగారి ప్రాణాలను కాపాడుకోవాలి.
భవానీ, నేను ఈ కారణంతో దీక్షను తీసుకున్న విషయం అవని మేడం వాళ్ళు ఎప్పుడైనా ఎదురుపడినప్పుడు పొరపాటున కూడా చెప్పొద్దు. ఎందుకమ్మా? ఇంక నన్నేం అడగొద్దు. సరేనమ్మా. ఇక నేను బయలుదేరుతాను భవానీ. సరేనమ్మా. ఉమ్. నీ అంత గొప్ప మనసు మరెవ్వరికీ రాదు తల్లి. ఏదో ఇంపార్టెంట్ విషయం మీద మీటింగ్ అన్నారు, మరి ఎవరు మాట్లాడరేంటి? ఆ? ఈ మధ్య నువ్వు మరీ బుద్ధిమంతుడు అయిపోయావు కదా. నీతేదైనా మాట్లాడాలంటే ఆ అవని దగ్గర మోసేస్తావేమని భయంగా ఉంది. వసంత వదిన కూడా ఈ మధ్య గోడ మీద పిల్లయిపోయింది. ఎటుండాలో అర్థం కాక సతమతమైపోతుంది. వసంత గారు, మీరు మా పార్టీలో ఉండకపోతే చివరికి మీకు చిల్లి గవ్వ కూడా దక్కదు. ముందు మీరు విషయం ఏంటో చెప్పండి. నిహారిక, ఇంకా నాంచకు, మ్యాటర్ మొదలుపెట్టాయి. ఓకే బాబుగారు, అందరూ జాగ్రత్తగా వినండి. మన ఫ్యామిలీకి పల్లెటూరులోనూ సిటీలోనూ ఎన్ని ఆస్తిపాస్తులున్నాయో మనందరికీ తెలిసిన విషయమే. అత్తయ్య గారు బ్రతకరని మనందరికీ ఓపెన్ సీక్రెట్, అత్తయ్యకి తప్ప. ఆ అత్తయ్యకి ఈ విషయం తెలియకపోతే సడన్ గా ఆవిడ చనిపోయిందంటే మనందరికీ ఇబ్బంది అవుతుంది. ముందే మనం ఆ విషయం చెప్పేస్తే ఆవిడ ఒక నిర్ణయానికి వస్తుంది. ఎవరెవరికి ఏమేమివ్వాలో వాటికి సంబంధించిన పేపర్స్ పై సంతకాలు చేస్తుంది. నేనైతే మొదట్నుంచి ముక్కు పొడుకు కావాలని కోరుకుంటున్న విషయం మీకు తెలిసిందే. దాంతో పాటు నాకు, మా ఆయనకు, శౌర్యకు ముట్టాల్సినవి ముట్టాలి. మిగిలినవి మీరు సమానంగా వాటాలు వేసుకోండి. ఆ నిహారిక చెప్పినట్టు చేస్తే మన మధ్య అసలు గొడవలు ఉండవు. మనం అనుకోవడానికి ఇదంతా బాగానే ఉంది కాని ఉన్న పరిస్థితుల్లో అతయ్య దగ్గరకు వెళ్లి మీరు చనిపోతున్నారు అని ఎవరు చెప్తారు? అంత ధైర్యం ఎవరికుంది? అక్క చెప్పడమే మంచిది. అమ్మో, నా వల్ల కాదు. ఈ విషయం అవనికి గాని నాన్నకు గాని తెలిసిందంటే ఇంకేం లేదు. ఇదిగో అక్క, నువ్వైతేనే సున్నితంగా చెప్పగలవే. నా వల్ల కాదురా, నన్ను వదిలేయండి. బావా, నువ్వు ట్రై చేస్తావా? బాబూ, ఒకప్పుడు నాకు ఆస్తులపై ఆశలుండేవి. ఈ మధ్య నాకు చాలా జ్ఞానోదయం అయింది. నేను ఇలాంటి విషయాల్లో ఇన్వాల్వ్ కాదలుచుకోవడం లేదు. మీకొచ్చే వాటాను కావాలంటే కావ్యకి రాయొచ్చు పెద్దరాజు గారు. నువ్వు లేనిపోని ఆశలు కల్పించకమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.